ప్రతొక్కలకు ఒక రోజు వస్తుంది అంటారు. ఇవాళ 100 నోటుకు రోజు వచ్చింది. మామూలు రోజు కాదు, దేశాన్ని శాసించే రోజు. దానికంటే 10 ఎక్కువ విలువ ఉన్న నోటు కూడా 100కే వందనం చేసింది. రోడ్ల పొంట పబ్లిక్ని పరిగెత్తించింది. ఏ సందులో దాచుకున్నా 1000 కండ్లతోని దేవులాడుకుంటూరుకొచ్చిండ్రు జనం. నువ్వుంటే చాలు మా ఇల్లు నిండినట్టే, నువ్వుంటే చాలు మా ఆకలి తీరినట్టే, నువ్వుంటే చాలు నేను ఏడికైనా పోయినట్టే, నువ్వుంటే చాలు ఇవాళ నా బతుకు బండి ముంగటికి సాగినట్టే అని ఫీల్ అయినరంటే చూడుండ్రిగా దాని పవర్ ఎంతున్నదో. బ్లాక్ మనీ అంటే ఏందో ఇవాళ తెలిసింది ప్రతొక్కళ్ళకి. 100 రూపాయల నోటును బయటికి రానియకపోవడే ఇవాళ బ్లాక్ మనీ. వందమ్మకు వందనని చెప్పి అపురూపంగా దాస్తుండ్రు. అరే ఆన్కేంద్రాబాయ్ పర్సులో 400 నోట్లున్నాయి. అర్రా ఇవాళ శ్రీమంతుడంటే మనతానేమున్నాయిరా ముష్టి 1000 రూపాయల నోట్లు. నీ అవనా దరిద్రం పాడుగాను, నిన్న ఒకనికి 100 నోట్లు ఇచ్చి 500 నోటు తీసుకున్నారా? అన్న అన్న ప్లీజ్ అన్న, ఈ ఎర్ర నోట్లు దగ్గర పెట్టుకొని ఒక్క ఆస్మాన్ నోటి అన్న, నీకు పుణ్యం ఉంటుందే. అవురా మొన్న నన్ను అప్పడిను మళ్ళా కలవలేదు ఎందుకు? ఎంత కావాలి? నీ తానం మిత్తి తీసుకుంటానారా? ఇగో 500 కట్టుంది తీసుకో, మళ్ళా 10 రోజులు అయినాక ఇద్దువుతి అని బతిలాడుతుండ్రట అప్పులు ఇస్తామని. ఎందుకంటే అప్పుడు కొత్త నోట్లు వస్తాయి కదా. ఇక ఇట్లా పెద్ద నోట్లతోని పొద్దుందాకా తిప్పలబడ్డారు జనం. ఎవరికన్నా ఇవ్వబోతే నేను నీకు ఎట్లా కనబడుతున్నా, నేను ఇప్పుడు చిల్లరగాన్ని అని తిడుతుండ్రట. 1000 నోట్ల కట్టాలని ఒక దిక్కు, 100 రూపాయల నోటుని ఇంకో దిక్కు తక్కెడలేసి జోకితే 100 నోటే కిందికొయ్యే పరిస్థితి వచ్చింది. 100 నోటున్నోళ్ళు 300 మాటల ఆలోచన చేస్తుండ్రు, ఇది ఖర్చు పెడుతున్నా అద్దా అని. షీపుగా చూసే 50-20 నోట్లకు కూడా 24 గంటలల్లా ఎక్కలేని డిమాండ్ వచ్చింది. 10లు 5లకు కూడా ఫుల్ పబ్లిసిటీ పెరిగింది. అరే అంతెందుకు, చిల్లర చిక్కలకు రెక్కలొచ్చి జనానికి సుక్కలు చూపిస్తున్నాయి. అబ్బా ఎప్పటికి మా ఇల్వ గిట్లనే ఉంటే బాగుండు అని అనుకుంటుండొచ్చు. మొత్తానికైతే శ్రీమంతుల తానున్న బ్లాక్ మనీని కంట్రోల్ చేసేందుకు పేదోళ్ళ నోటు బ్లాక్ అయిపోయింది.